సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, మొత్తానికి ఈ వీక్ కూడా ఏంటంటే కంప్లీట్ అయిపోయింది. సో స్టాక్ మార్కెట్లో 25K అనేది బ్రేక్ అయింది. సో కరకట్ట తెగిందా అన్నట్లు. సో ఈరోజు ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఏంటంటే రక్తపు ప్రవాహం అని చెప్పచ్చు. చూడండి సార్, మరి వచ్చే వారం గురించి ముందుగానే ఒక అప్డేట్ అనేది చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ చూద్దాం. అలాగే మరి ఫర్దర్గా ఈ పతనం ఎక్కడ దాకా కొనసాగుతుంది అనేది చూచాయిగా చూద్దాం. సో అలాగే Q1 అప్డేట్లో భాగంగా బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వీటి యొక్క Q1 అప్డేట్స్ చూద్దాం. సో వాటిలో ఫాల్ డౌన్ వచ్చింది. సో అలాగే సెప్లా సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. శ్రీరామ్ ఫైనాన్స్కి సంబంధించిన Q1 అప్డేట్ని, IEXకి సంబంధించిన న్యూస్ అప్డేట్ని, సో ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గానే వీడియోని కంప్లీట్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో చూడండి, నార్మల్గా మార్కెట్ ఏంటంటే సో ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి మార్కెట్లో ఏంటంటే ర్యాలీ వచ్చింది. అప్ ట్రెండ్ అనేది కొనసాగింది. ఒక 2.5 months గట్టిగా ఏంటంటే మంచి ట్రెండే కొనసాగిందని చెప్పచ్చు అనమాట. సో దాని తర్వాత ఏంటంటే రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు మార్కెట్లో సో TCSకి సంబంధించిన రిజల్ట్స్ రావటం, అక్కడ నుంచి ఏంటంటే డౌన్ వైపు స్టార్ట్ అయ్యింది. సో Q1 ఎర్నింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎర్నింగ్స్ అప్పుడు ఏంటంటే మార్కెట్ చాలా డైనమిక్గా ఉంటుంది. ఏదైనా బిగ్గర్ కంపెనీ అంటే బిగ్ గెయిన్ కంపెనీ, నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ ఏదైనా మంచిగా పర్ఫామ్ చేస్తే దానికి తగ్గట్టుగా డైరెక్షను, అండర్ పర్ఫామ్ చేస్తే దానికి తగ్గట్టుగా డేలా పడిపోవడం ఇట్లా మార్కెట్లో ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. సో TCS రిజల్ట్స్ తేడా పడిన దగ్గర నుంచి డ్రాప్ అయింది. దాని తర్వాత కాస్త రికవర్ అవుతున్నట్టే కనిపించినా కూడా మనకి ట్రంప్ టారిఫ్ అంటే యుఎస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ వస్తుందేమో అనుకున్నాం. కానీ సో అప్డేట్ ఏమీ లేకపోవటం, దానివల్ల ఏంటంటే మళ్ళీ ఏంటంటే డ్రాపే అయ్యింది. సో రీసెంట్గా కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ర్యాలీస్ వస్తున్నప్పుడు త్వరలో ఏంటంటే 25K బ్రేక్ అయ్యే అవకాశాలు, పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయని. అంటే సో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే వీటి యొక్క ఎర్నింగ్స్ గురించి క్లూస్ వాళ్ళకు ఉన్నాయి. సో ఉన్నబట్టి ఏంటంటే మార్కెట్లో ముందుగానే 25Kని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. 25,100 దగ్గర ఉన్నప్పుడే ఏంటంటే మార్కెట్లో తేడా కనిపించింది. అందువల్లే మీకు టెలిగ్రామ్ అప్డేట్ అనేది చేశాను. సో వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అవైలబిలిటీ లేక మా ఇంట్లో ఫంక్షన్స్ అవి ట్రావెలింగ్ వాటి వల్ల ఏంటంటే నాకు వీడియోస్ చేయడం కుదరలేదు. అందువల్ల మీకు 2-3 times నేను ఈ 25K బ్రేక్ అవునే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం, అటువైపు చూడండి అని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ట్రేడింగ్ కాకుండా మనం ఇచ్చే మెసేజ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6 months అబ్జర్వ్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది ఏంటో తెలుస్తుంది. దాని తర్వాత మీరు ఓన్గా ఏదైనా నేర్చుకున్న తర్వాత ఓన్గా మీరు ఏదైనా చేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ ఏదో CE తీసుకుంటాను, PE తీసుకుందాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళద్దు ఎప్పుడు కూడా మార్కెట్లో. ఎందుకనంటే ఒక కంప్లీట్గా మార్కెట్ని ఎలా చూడాలి అనేది తెలుసుకుంటే దాని తర్వాత ఓన్గా మీరు చూడవచ్చు. చూడండి సార్, అలాగే ఏంటంటే HDFC బ్యాంక్, ICICI బ్యాంకు తేడా పడటంతో డ్రాప్ అయ్యాయి మళ్ళా. సో ఆ విషయం అనేది వాళ్ళకి ముందే తెలుసు. అందుకని ఈ డౌన్ ట్రెండ్కి రీట్రేస్మెంట్స్, అలాగే డౌన్ ట్రెండ్కి మధ్యలో రీట్రేస్మెంట్స్ ర్యాలీస్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. అంతే కదా, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయలేరు కదా. మధ్యలో షార్ట్ కవరింగ్, డ్రాపు, షార్ట్ కవరింగ్, మళ్ళీ ఏంటంటే డ్రాపు. సో కాబట్టి ఏంటంటే హెవీ ఫాల్ డౌన్ 25K బ్రేక్ అవుతుంది అనుకున్నాం. బ్రేక్ అయ్యి 24,707 వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం. దగ్గరగా ఈరోజు 24,806ని టచ్ చేసింది. కాబట్టి సో డౌన్ సైడు వెళ్ళే ఆ పాసిబిలిటీని మనం కొట్టిపారేయలేము. చూడమంటే సో Q1 అప్డేట్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైనా బిగ్గర్ కంపెనీ ఎర్నింగ్లో ఏదైనా తేడా ఉందనుకోండి పాజిటివ్గా, మళ్ళీ ఈ ట్రెండ్ అనేది అక్కడ చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు వచ్చిన TCS రిజల్ట్స్ బాగోలేదు. HDFC బ్యాంక్, ICICI బ్యాంకులో NPS పెరిగాయి. సో అది మనం చూసామంటే పెద్ద గొప్ప ఏం లేదు ఆ రిజల్ట్స్లో. అలాగే బజాజ్ ట్విన్స్ రిజల్ట్స్ ఈరోజు వచ్చిన తర్వాత వాటిలో ఫాల్ డౌన్ అయింది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా బ్యాడ్ అని నేను అన్న కానీ పెద్ద సంతృప్తికరంగా మనకి రీసెంట్ TCS, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ రిజల్ట్స్ పెద్ద సంతృప్తికరంగా అంటే అంతకుముందు క్వార్టర్స్తో కంపేర్ చేస్తే ఫార్ బెటర్గా వచ్చాయని మనం చెప్పలేము. సో దానివల్ల ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ టు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో FIs వెళ్తున్నారు. అదే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో వచ్చే వారం కంటిన్యూ అవుతుందా లేదనేది చూడాలి. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే కనుక డౌన్ ట్రెండే.
కానీ డౌన్ ట్రెండే కదా అని 23కి వెళ్తుంది 22కి వెళ్తుంది అలా మనం చెప్పలేము. ఎందుకంటే Q1 అప్డేట్ నడుస్తున్నప్పుడు ఇంకేదైనా బిగ్ ఏంటి మంచిగా రిజల్ట్స్ ఇస్తే ఇంకోలాగా వెళ్తుంది మార్కెట్. అందువల్ల ఏంటంటే చాలా కాషియస్గా మార్కెట్తో పాటు వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండే కొనసాగుతూ ఉంది. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. సో కమింగ్ డేస్లో 24,707 కూడా టచ్ చేసే పాసిబిలిటీ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. చూడండి సార్, బజాజ్ ట్విన్స్ యొక్క రిజల్ట్స్ చూసే ముందు వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే నచ్చి ఉంటుంది, లైక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి. చూడండి సార్, ముందుగా బజాజ్ ఫైనాన్స్ యొక్క Q1 అప్డేట్ చూస్తే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21% పెరిగింది. అంటే సేమ్ Q1 క్వార్టర్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అనేది పర్ఫార్మెన్స్ దాంతో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21% గ్రోత్ ఉందన్నమాట. నెట్ ప్రాఫిట్లో గ్రోత్ అనేది 20% ఉంది. సో మంచి రిజల్ట్స్నే బజాజ్ ఫైనాన్స్ పోస్ట్ చేస్తూ ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి సార్, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో ఒక్కసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, బజాజ్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ తేడా పడడంతో సో హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యింది. సో గ్యాప్ డౌన్ అయ్యి నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే చాలా లోలో ఓపెన్ అయ్యి లోలోనే క్లోజ్ అయింది. కాబట్టి ఏంటంటే మీకు డీప్ రెడ్డే కనిపిస్తుంది. ఇండెక్స్ హెవీ వెయిటెడ్ స్టాక్స్ కాబట్టి బజాజ్ ట్విన్స్ నిఫ్టీని బాగా ఇంపాక్ట్ చేసిందని చెప్పొచ్చు అనమాట. సో అయితే ఫర్దర్గా ఇచ్చే గైడ్లైన్స్లు బిజినెస్ వాటి గురించి కూడా చూసి రేటింగ్ అప్డేట్ చేస్తూ ఉంటాయి బ్రోకింగ్ కంపెనీస్ కానీ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి, అవి కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అది బజాజ్ ఫైనాన్స్ యొక్క చార్టు. ఫర్దర్గా డౌన్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. కాబట్టి సో కమింగ్ డేస్లో వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాస్త ర్యాలీ వచ్చి డౌన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి బజాజ్ ఫైనాన్స్లో. చూడండి, అలాగే బజాజ్ ఫిన్సర్వ్కు సంబంధించి రెవెన్యూ 12% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ 30% గ్రోత్ ఉంది. మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేశారని చెప్పొచ్చు. రిజల్ట్స్ బాగున్నా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటే, అలాగే వీళ్ళు గైడ్లైన్స్లు నేను చూడలేదు ఎలా గైడ్లైన్స్ ఇచ్చారు ఫర్దర్గా అనేది. సో వాటిని బట్టి రేటింగ్ డౌన్గ్రేడ్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు, అప్గ్రేడ్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు, అవి చూడాలన్నమాట. సో బజాజ్ ఫైనాన్స్ లాగే ఇది కూడా పడింది. చూడండి, అలాగే సెప్లాకి సంబంధించిన Q1 అప్డేట్ రెవెన్యూ 3.9% గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్లో 10% గ్రోత్ ఉంది. సో డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేశారని చూడండి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ చూస్తే రెవెన్యూ 20% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 8% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారని చూడండి. అలాగే IEX గురించి సో 12% ర్యాలీ అయింది బిగ్గెస్ట్ ఫాల్ తర్వాత అని. సో ఈ కప్లింగ్ సిస్టమ్ వల్ల పడింది. ఆ న్యూస్ అప్డేట్స్ మీరు చూసే ఉంటారు. దాని తర్వాత ఏంటంటే రీబౌండ్ అయిన న్యూస్ కనిపిస్తూ ఉందన్నమాట. సో IEXకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ అది. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా ఏంజిల్ ప్రొవైడ్ చేశాను. రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. యాప్స్ అవన్నీ కూడా బాగుంటాయి, వాళ్ళు ఇచ్చే సర్వీసులు కానీ యాప్స్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. యాప్ మీకు నచ్చుతాయి. అందువల్ల మీకు డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఈ 2 లింక్స్లో దేని ద్వారా అయినా పర్లేదు, మీ ఇష్టం. అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ వాళ్ళు ఏదైనా న్యూస్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటివి ఏదైనా పాస్ చేసినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో దాంట్లో కూడా ఏంటంటే మీకు హ్యూజ్ డ్రాప్ కనిపించింది. సో మనం ఆల్రెడీ నిన్న చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో డిస్కస్ చేసుకున్నాము. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాండిల్స్ అంటే ప్రీవియస్ క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర కనుక మనకి ఎంటీ స్పేస్ ఉందనుకోండి, ఫాల్ అంటే డ్రాప్ అయ్యే స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. కానీ సో మనకి ఎక్కడ ఎంటీ స్పేస్ లేదు. చూడండి, సపోజ్ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అలాగే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఇవాళ క్లియర్ చేసింది అనుకోండి. అలాగే చూడండి, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఇది. సో దాన్ని ఆల్రెడీ టచ్ అయ్యి బౌన్స్ అయ్యాయి, అంటే అక్కడ ఉన్న ఆర్డర్లు క్లియర్ అయిపోయాయి. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా టాప్. సో ఆ ఏరియాలో ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అలాగే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా డౌన్లో ఉంటుంది. సో ఈ టేల్తో అక్కడ ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. సో మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఉన్న ఏరియా క్లియర్ చేసిందా ఈ టేలు. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ అంటే క్లోజింగ్ ఏరియా ఇదే కదా, అక్కడ ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయినట్లే కదా ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందంటే. అలాగే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా అంటే డౌన్ సైడ్ అవి కూడా క్లియర్ అయ్యాయి, ఎందుకంటే షార్ప్ టైల్ ఇక్కడ ఉంది అంటే నెక్స్ట్ క్యాండిల్. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా సో మీకు అర్థమవుతుందా, ఇలా కనిపించినప్పుడు ఏంటంటే అంటే ప్రీవియస్ క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ఏరియాస్లో కనుక మనకి ఆర్డర్లు ఏమి పెండింగ్లో లేకపోతే ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు చాలా వేగంగా వెళ్తుంది. సో అదే మీకు నిన్న చెప్పింది, అంటే నిన్న మనం డిస్కస్ చేసుకుందాం కదా ఛానల్లో ఏంటంటే
సో రేపు జరగబోయే ఘోరం అని చెప్పి అనుకున్నాం కదా. సో చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎంత ఘోరంగా పడిందో, అదే అనమాట. సో కాబట్టి నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళి ఆగచ్చు అని అంటే, సో మధ్యలో అప్ డౌన్స్ రావచ్చు, కానీ ఓవరాల్గా ఏంటంటే మధ్యలో ఏం పాజిటివ్ న్యూస్ రాకుండా ఈ ట్రెండ్ ఇంతే కొనసాగితే కనుక 56,069, 55,892. సో ఈ నెంబర్ ఇవాళ మాట్లాడలేదు, ఈరోజే కొత్త కాదు మీకు మాట్లాడటం. లాస్ట్ నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కూడా మనం ఇదే మాట్లాడాను. అంటే మార్కెట్ అప్పుడు ఎక్కడ క్లోజ్ అయింది, 57,000 దగ్గర క్లోజ్ అయింది. కానీ మనం ఇంత దూరంగా ఎట్లా మాట్లాడామనంటే రీజన్ ఏంటంటే నెక్స్ట్, సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి అక్కడికి వచ్చి ఆగే, అట్లీస్ట్ అక్కడికి వచ్చి కాస్త తచ్చాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్లెస్ అంటే ఈ ఏరియా దాకా వచ్చేదాకా డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే స్పీడ్ ఉంటుంది, అదనమాట. సో అదనమాట కదా. సో నేను చెప్పింది చాలామందికి అర్థం కాదని నాకు తెలుసు, కానీ భవిష్యత్తులో వెబినార్ల ద్వారా మనం అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను మన సబ్స్క్రైబర్స్కి, అదనమాట. సో వీడియో ఎక్కడ దాకా చూసారంటారంటే నచ్చి ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీకు పనికొస్తుంది అని చెప్పి చెప్తాను. సో అది ఏదైనా వీడియోలో అప్డేట్స్ అంటే తమ్నైల్లో ప్లేస్ చేసి చెప్పకపోతే నేను సండే వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో సండే వీడియో దాకా సెలవు. మరి వీకెండ్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎటువైపు టూర్ ప్లాన్ చేస్తున్నారు, మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చూస్తాను. సో అందాక సెలవు. మరి బై ఫ్రెండ్స్, గుడ్ డే.